ఇరాన్ ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు తీవ్ర రూపం దాల్చాయి. అమెరికా కూడా రంగంలోకి దిగింది. భద్రతా మండలి కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో మూడో ప్రపంచ యుద్ధం తప్పదా అన్న వాదనలు వినిపిస్తున్నాయి. దశాబ్దాలుగా రగులుతున్న అరబ్ ఇజ్రాయిల్ మధ్య యుద్ధం ఇప్పటికీ నిప్పులు కక్కుతోంది. హమాస్ హెజ్బుల్లాపై ఇజ్రాయిల్ వైమానిక దాడులతో దాడికి దిగగా ఇజ్రాయిల్పై ఇరాన్ రాకెట్లతో ప్రతిదాడికి దిగుతోంది. దీంతో పశ్చిమాసియా రణరంగంగా మారింది. మొన్నటికి మొన్న ఇరాన్ మద్దతున్న హెజ్బుల్లా మిలిటెంట్ సంస్థ చీఫ్ నజ్రల్లాను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సు మట్టుబెట్టడంతో రాత్రికి రాత్రి ఒక్కసారిగా 200కు పైగా రాకెట్లతో ఇజ్రాయిల్పై ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగింది. హమాస్ తీవ్ర దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్కు అగ్రరాజ్యం బాసటగా నిలిచింది. ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్తో పాటు యుద్ధ విమానాలు, నౌకలను రంగంలోకి దింపింది. ఇప్పటికే క్షిపణులతో ఉన్న యుద్ధ నౌకలు ఇజ్రాయెల్కు బయలుదేరాయి. ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా ఆర్మీ రంగంలోకి దిగడంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మూడో ప్రపంచ యుద్ధం వస్తుందనే భయం ఎక్కువైంది. ఇక హమాస్కు ఇరాన్, సిరియా, యోమన్, లెబనాన్లోని హెజ్బుల్లా గ్రూపుల మద్దతుంది. ఇజ్రాయిల్, ఇరాన్ల మధ్య ప్రతీకార దాడులు ఎక్కువైతే అమెరికాతో పాటు వెస్టర్న్ కంట్రీస్ రంగంలోకి దిగే అవకాశం ఉంది. దీంతో యుద్ధం మరిన్ని దేశాలకు విస్తరించడంతో పాటు ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందనే భయాందోళనలు నెలకొన్నాయి. మరోవైపు ఇరాన్ మిసైల్స్ దాడిపై ఐక్యరాజ్య సమితి అత్యవసర సమావేశం నిర్వహించింది. ఇంకోవైపు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయిల్లో ఉన్న భారతీయులు ఎవరూ బయటకు రావద్దని భారత్ ఎంబసీ హెచ్చరించింది. ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న భయం పశ్చిమాసియా దేశాలని వెంటాడుతోంది.